లిక్కర్ కేసులో కొత్త పేరు. యాక్చువల్గా ఈయన పేరు కొన్ని రోజుల నుంచి వినబడుతుంది. అయితే సునీల్ రెడ్డి గారి పేరు అయితే ఇప్పటివరకు ఛార్జ్ షీట్లో ఎక్కడ మెన్షన్ చేసినట్లుగా నేనైతే చూడలేదు. బట్ ఇంకా ఫైనల్ ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ప్రిలిమినరీ ఛార్జ్ షీటు, నెక్స్ట్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ మాత్రమే ఇచ్చిన నేపథ్యంలో కీలకమైన దశకు చేరుకుంది ఈ లిక్కర్ స్కామ్ అని చెప్పేసి సిట్ అలాగే అటు సిఐడి అధికారులు ఏసీబీ కోర్టుకి అనేక సందర్భాల్లో చెప్తున్న నేపథ్యంలో పేరు కొత్తదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల కేసు, గతంలో సిబిఐ ఈడీ కేసులు మనందరికీ తెలిసిందే, కొన్ని ఫేమస్ నేమ్స్ ఉన్నాయి. ఆ కేసులో ఎంఆర్ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి కేసులో సునీల్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న సమయంలోనే ఆయనను కూడా అరెస్ట్ చేసి అప్పట్లో సిబిఐ ఎంఆర్ కేసులో అదే జైల్లో ఉంచిన నేపథ్యం ప్రస్తుతం మన ముందు కనపడుతోంది. ఈయన 2019-24 మధ్యలో కొన్ని కంపెనీస్ని మళ్ళీ ఫ్లోట్ చేశారని, మళ్ళీ అదే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే కొన్ని కంపెనీల నుంచి మళ్ళీ డైరెక్టర్గా రిజైన్ చేశారని, మొత్తానికి రిజైన్ చేసిన కంపెనీని అవ్వచ్చు, ప్రస్తుతం డైరెక్టర్గా కొనసాగుతున్న కంపెనీల్లోనే హైదరాబాద్, వైజాగ్లో గత 2 రోజుల్లో దాదాపుగా ఒక 5 చోట్ల 10 కంపెనీలకు సంబంధించిన ప్రదేశాల్లో, ఆఫీసుల్లో సోదాలు చేస్తే కొన్ని సీజ్ చేశారని చెప్పేసి ఇది. అయితే ఆల్రెడీ దీంట్లో కీలక సూత్రధారులుగా ఉన్నారని భావిస్తున్నటువంటి మిథున్ రెడ్డి గారు మళ్ళీ ఒక 5 days వైస్ ప్రెసిడెంట్ ఓటింగ్ కోసం అని చెప్పేసి ఇంటరిమ్ బెయిల్ కంప్లీట్ చేసుకుని ఆయన మళ్ళీ ఇప్పుడు రాజమండ్రి జైలుకి తరలించారు. ఆయన కీలకంగా ఉన్నారని చెప్తున్నారు. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అందరికీ ఫస్ట్ నుంచి ఈ కేసును చూస్తే అర్థమయ్యేది A1 కేసిరెడ్డి, వీళ్ళంతా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, ఈవెన్ ఆయన బంధువు కూడా అవుతారంటున్నారు. నర్రెడ్డి సునీల్ రెడ్డి పాత్ర చాలా కీలకం అంటున్నారు. సో దిస్ విల్ లీడ్ ద కేస్ టు ద ఫైనల్ బెనిఫిషరీ, దట్ ఈస్ నథింగ్ బట్ జగన్మోహన్ రెడ్డి గారు అని మీ ప్రధాన విపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ కానీ అలాగే కూటమి పార్టీలు కానీ అంటున్న నేపథ్యంలో వాట్ ఈజ్ యువర్ సే? సురేష్ గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు అలాగే సిటీ 24/7 ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ లిక్కర్ స్కామ్ గురించి గత 15 నెలల కాలంగా రెడ్డొచ్చి మొదలాడాను చందంగా మనం మొట్టమొదటి నుంచి కూడా అసలు స్కామే జరగని చోట స్కామ్ జరిగిందని చెప్పి ప్రభుత్వం ఏదో ఒక కట్టుకథను వెళ్ళి ఆ కట్టుకథలో భాగంగా అనేక రకాలుగా ఎవిడెన్సెస్ని ఏదో ఒక రకంగా క్రియేట్ చేయడానికి చూస్తుంది. ఆ క్రియేషన్లో భాగంగానే ఈరోజు నర్రెడ్డి సునీల్ రెడ్డి వద్దకు కూడా వచ్చి అతని కంపెనీస్లో కానీ లేదా అక్కడ ఉన్న వివిధ ప్లేసుల్లో వాళ్ళు సోదాలు చేయడం జరిగింది. నిజంగా అక్కడ కనుక ఏమైనా వీళ్ళకి ఆధారాలు దొరికి ఉంటే ఈ పాటికి పచ్చ మీడియా అంతా పగిలిపోయి ఉండేది. అవునా కాదంటారు సురేష్ గారు? అస్సలు జగన్మోహన్ రెడ్డి గారు దొరికేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయడానికి లింక్ దొరికేసింది, అసలు ఎవరు చెప్పక్కర్లా. క్లియర్గా పచ్చ మీడియాలోకే వాళ్ళే, ప్రభుత్వమే క్లియర్గా అన్ని సమాచారం అందించి ఈ పాటికి పచ్చ మీడియా అంతా పగిలిపోయేటట్టు చేసేదండి. కానీ అక్కడ ఏమీ అటువంటి ఎవిడెన్సెస్ కానీ అవి కానీ ఏమీ దొరకలేదు. కాబట్టి ఈ రోజున చాలా కామ్గా సోదాలు చేశారు. అక్కడ ఆధారాల కోసం హార్డ్ డిస్క్లు అవి తీసుకువెళ్ళారు, వాటిని ఫోరెన్సిక్ పంపించారు. రేపొద్దున ఆధారాల కోసం చూస్తారు. ఇప్పుడు అందులో చూసి ఏయో మాకు దొరికినట్టుగా ఒక కలరింగ్ ఇచ్చి మళ్ళీ ఒక ఎక్సెల్ షీటో లేకపోతే ఇంకోటో తయారు చేసి ఈ ఆస్తులు దీని ద్వారానే వచ్చినాయి, లేకపోతే ఈ మద్యం స్కామ్లోనే ఇవి కొన్నారు అని చెప్పి మళ్ళీ కోర్టులో ఒక ఎక్సెల్ షీట్ తోటి తయారు చేసిన ఒక ఫార్మాట్ని అక్కడెక్కడ సాక్ష్యాలు ఉండవు. సిట్ తన సొంత పరిజ్ఞానంతో ఒక ఎక్సెల్ షీట్ని తయారు చేసి లేదా వాట్సాప్ చాట్లు ఉన్నాయని చెప్పి ఆ వాట్సాప్ చాట్లు ఫొటోస్ మేము అవన్నీ కూడా డౌన్లోడ్ చేసాం, ఆ హార్డ్ డిస్క్ నుంచి రిట్రీవ్ చేసామని చెప్పి ఇవన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేసి అరెస్టులు చేసే ప్రయత్నాల్లో భాగంగా కామన్గా వాళ్ళు సిట్ చేస్తున్న వ్యవహారాన్ని మనం అందరం కూడా చూస్తున్న సంగతే. ఈ రోజు వరకు కూడా నిజంగా మద్యం దాంట్లో కుంభకోణం జరిగి ఉంటే ఎక్కడా కూడా
వీళ్ళు చెబుతున్నట్లుగా ఒక్క ఎవిడెన్స్ కూడా వీళ్ళు స్కామ్ చేశారు అనేది ప్రూవ్ చేయగలిగిన ఎవిడెన్స్ ఏది కూడా ప్రొడ్యూస్ చేసిన దాఖలాలు లేవు. ఆ హైకోర్టులో కూడా గతంలో 11 కోట్లు దొరికినాయి అని చెప్పినప్పుడు కూడా ఆ 11 కోట్లు ఎంత విచిత్రంగా వీళ్ళు హైకోర్టు నుంచి పారిపోయారో ప్రభుత్వం మనందరం చూసాం. మీరు ఆ ఫోటోగ్రఫీ తీసి ఆ 11 కోట్ల యొక్క నెంబర్స్ అన్ని కూడా నమోదు చేసి మొత్తం అంతా కూడా మీరు రెడీ చేసి పెట్టండి అని చెప్పి హైకోర్టు ఆర్డర్ చేస్తే వీళ్ళు ఏం చేశారండి, మేము అది ఏసీబీ కోర్టు ఆర్డర్ చేస్తే వీళ్ళు ఏం చేశారండి, మేము కోర్టులో మొత్తం డిపాజిట్ చేస్తామని చెప్తే ఆ రిసీప్ట్ పట్టురమ్మని చెప్పి అరగంటలో టైం ఇస్తున్నాం, ఆ రిసిప్ట్ పట్టుకురమ్మని చెప్తే ఆ రిసిప్ట్ ని సబ్మిట్ చేయని పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉందనేది మనందరికీ తెలుసు. ఆ విధంగా వీళ్ళు జరగని స్కామ్ ని జరిగినట్లుగా పట్టుకథలు అల్లుతూ వాళ్ళు ఏదో ఒక విధంగా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి వరకు చేర్చే ప్రయత్నాల్లో భాగమే నర్రెడ్డి సునీల్ రెడ్డి గారి దగ్గర కూడా వారి యొక్క సోదాలు. ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు గతంలో ఎంఆర్ ప్రాపర్టీస్ లో కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో సహముద్దాయిగా ఉన్నాడు కాబట్టి, నిందితుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని టార్గెట్ చేసి ఆయన్ని ఈ కేసులోకి లాక్కొస్తే జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళవచ్చు అనేది వీళ్ళ యొక్క అభిప్రాయంగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఇవన్నీ కూడా చెల్లేవేమీ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఆ 5 ఏళ్ల కాలంలో ఎక్కడా కూడా తప్పులు చేసిన, మద్యం దాంట్లో తప్పులు చేసిన దాఖలాలు లేవు. అంతేకాకుండా ఇందులో మనం చూసాం, మీరు ఈ రోజు పెట్టిన డిబేట్ దాని మీద సునీల్ రెడ్డి గారు ఫ్లోట్ చేసిన కంపెనీస్ మళ్ళీ 2022, 2020, 21, 22కి క్లోజ్ అయిపోయినాయి అంటున్నారు. 22 తర్వాత కూడా ఇంకా 2.5 ఏళ్ళు ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఏం పడిపోలేదుగా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 2.5 ఏళ్ళు పరిపాలన చేశారు కదా. ఆ 2 ఏళ్లలో మరి మొత్తం 60 నెలలకి కలుపుకొని నెలకి 60 కోట్లు 70 కోట్లు చొప్పున వీళ్ళు సుమారుగా లెక్క వేసేసి 3,500 కోట్లు స్కామ్ అని చెప్పినప్పుడు మిగతా 2 సంవత్సరాలు ఏమైపోయింది అంటే వీళ్ళు కావాలని చెప్పి క్లియర్గా ఈ కేసులో సునీల్ రెడ్డి గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అనేది తేటతెల్లం అవుతుంది. అంతే తప్ప ఎక్కడా కూడా దీంట్లో మద్యం స్కామ్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగలేదు. క్లియర్గా రేపొద్దున ఇవేమీ కూడా కోర్టులో నిలబడవు అనేది నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను సురేష్ గారు. సో మొత్తానికైతే లిక్కర్ స్కామ్ అనేది జరగలేదు. లిక్కర్ చాలా క్లీన్గాను అన్ని రకాల బ్రాండ్లు, అన్ని రకాల ట్రాన్సాక్షన్స్. మళ్ళీ మీతో వాదనగా నేను రాను, కానీ అయితే ఇది ఎట్లా అయితే క్లీన్గా జరిగిందంటున్నారు. ఎంఆర్ ప్రాపర్టీస్ గతంలో సిబిఐ పెట్టిన కేసు కూడా అప్పుడు కూడా ఫ్యాబ్రికేటెడ్ కేసులో ఎటువంటి పాత్ర లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు, ఆయనతో పాటు సునీల్ రెడ్డి గారు కూడా జైలును పంచుకున్నారన్నమాట. చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు స్కిల్ స్కామ్ కేసులో ఎలా జైలును పంచుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే పంచుకున్నారండి. ఎందుకంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకే ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసి ఉన్నా సరే ఎక్కువ రోజులు అక్రమ నిర్బంధం చేసి ఉండాలనే ఉద్దేశంతో ఆ రకంగా ఛార్జ్ షీట్లను డిఫరెంట్ గా విడగొట్టి ఒక్కో రకమైన కేసులుగా నమోదు చేసి 11 కేసులుగా నమోదు చేయడం జరిగింది. అన్ని నెలల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని నిర్బంధించడం కోసం అలా జరిగింది తప్ప, లేకపోతే అన్ని నెలలు అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండే పరిస్థితి ఉండేది కాదు అనేది మీకు తెలుసు, నాకు తెలుసు, అక్కడ ప్యానల్ ఉన్న సభ్యులందరికీ కూడా తెలుసు అండి. నాకు తెలియదు దేనికి దానికి సెపరేట్ గా కేసు ఫైల్ చేస్తారు తప్ప ఇది అవినీతి అంతా కలిపి ఒకటే కట్టగట్టేసి చుట్టేసేసి ఏదో కన్సెషన్ ఇచ్చినట్టు, డిస్కౌంట్ ఇచ్చినట్టు ఒకటే కేసు కింద పెట్టరండి. నాకు తెలిసినంత వరకు ఏ కేసుకి ఆ కేసు. సరే, ఇప్పుడు ఆ రోజున మాట్లాడిన సిబిఐ ఆఫీసర్స్ కానీ, లేకపోతే ఆ రోజున మాట్లాడిన న్యాయవాదులు కానీ, న్యాయమూర్తులు కానీ వాళ్ళు వెలుగుచ్చిన అభిప్రాయాలు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమ నిర్బంధంలో ఎక్కువ కాలం ఉంచడానికి. ఎందుకంటే హైకోర్టు ఆర్డర్ చేసిన లెటర్, శంకర్రావు లెటర్, ఒకటే లెటరు. ఆ లెటర్ మీద హైకోర్టు కేసు నమోదు చేయమన్నది. దాని మీద కేసు నమోదు చేసి దానిని వీళ్ళు ఏం చేశారు, సిబిఐకి అప్పచెప్పిన తర్వాత డిఫరెంట్ గా విడగొట్టారు తప్ప విషయం ఉంటే కాంగ్రెస్ శంకర్రావు అయినా పెట్టొచ్చు, ఎల్లారావు అయినా పెట్టొచ్చు, పుల్లారావు అయినా పెట్టొచ్చు, సుమోటోగా కోర్టులు స్వీకరించవచ్చు. అలాగే విజిల్ బ్లోయర్స్ గా ప్రపంచంలో అనేక దేశాల్లో కేసుల్ని పైకి తీసుకొస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి విషయం అక్కడ ఉండాలి, సబ్జెక్ట్ మ్యాటర్ ఉండాలి.
అక్కడ ఖచ్చితంగా మెటీరియల్ ఉంటేనే కేసు ఫైల్ అవుతుంది. ఆ తర్వాత కోర్టుల దాకా వెళితే ఆ తర్వాత అన్ని నెలల పాటు పెట్టబడుతుంది. రెండోది ఓకే, ఎటువంటి ఆధారాలు కూడా లేవు, ఆయన ఎటువంటి ప్రూఫ్ పెట్టలేదు. మీరు గనక నేను మీతో వాదించను ఒకటి, నేను ఇప్పుడు ఇది అంతా అప్పటి 11 సిబిఐ 8 ఈడీ కేసుల్లో ఉన్న మెటీరియల్ తోనే మాట్లాడుతున్నాను. అరెస్ట్ చేసిన పరిస్థితి తప్ప ఓకే రైట్. కాసేపు మీరు అన్నదే కరెక్ట్ అనుకుందాం. అయితే మరి గాలి జనార్దన్ రెడ్డి గారి మీద ఎవరు పగతో కక్షతో గాలి జనార్దన్ రెడ్డి కేసు పెట్టాడు, ఆయనది కూడా ఫేక్ కేసేనా? సరే, మీరు ఇది విషయం అడిగితే గాలి జనార్దన్ రెడ్డి గారు ఈ రోజు ఫేక్ కేసు అని చెప్తారు. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి గాలి జనార్దన్ రెడ్డి గారికి ఉన్న సత్సంబంధాలు అదే కాలంలో జరిగినటువంటి 53 రోజులు లోపలేశారు. ఆ కేసు గురించి ఎందుకు ఎందుకెత్తాం? ఖచ్చితంగా మెటీరియల్ తీసుకురండి, మనీ ట్రయల్ తీయండి, బయట తీయండి. అలాగే ఎన్ని కోట్ల బయట దాల్చండి. గాలి జనార్దన్ రెడ్డిని కూడా భుజాన్ని వేసుకుంటున్నారా? గాలి జనార్దన్ రెడ్డి గారిని కూడా భుజాన్ని వేసుకుంటారు అన్నమాట మీరు. ఆయన కూడా ఏం తప్పు చేయలేదు మీ దృష్టిలో. నేను వేసుకోవాలా? ముక్కును వేలేసుకుంటున్నారు సార్. ఒక్క నిమిషం ముక్కును భుజాన్ని వేసుకోవట్లా. ఒక్క నిమిషం సార్, భుజాన్ని వేసుకోవట్లా, ముక్కును జనాలు వేలేసుకుంటున్నారు. ఆల్రెడీ 7 సంవత్సరాలు శిక్ష పడిన ఆయనకి కోర్టుకి తీర్పు మారిపోయి స్టే ఇచ్చి ఆ క్యాండిడేట్కి ఇప్పుడు ఎమ్మెల్యేని పునరుద్ధరిస్తే ముక్కును వేలేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏదైనా జరుగుతాయి ఇక్కడ ఉన్నటువంటి న్యాయ వ్యవస్థల్లో ఆ రకమైన లోపాలు, మీకున్న రాజకీయపరమైనటువంటి ఒప్పందాలు, దానిలో భాగంగా మీరు బిల్లులకి మద్దతు ఇస్తున్న తీరు, వైస్ ప్రెసిడెంట్ కు ఓటు వేస్తున్న తీరు, ఇవన్నీ కనపడతానే ఉన్నాయి సార్. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఇరుక్కున్న చంద్రబాబు నాయుడు గారు బయటికి లోకేష్ గారిని పంపి బీజేపీ నాయకుల కాళ్ళు పట్టుకుని పొత్తు కుదుర్చుకుని నెగ్గిన సందర్భాన్ని కూడా కళ్ళకు కనపడతానే ఉన్నాయి. మరెందుకు ఆ బీజేపీతో మీరెందుకు బీజేపీతో ఇది వంతపాడుతున్నారు? ఆ బీజేపీ మీకే సంబంధం? ఏం పాలసీ? వస్తా, దానికి కూడా వస్తా. నెక్స్ట్ టాపిక్ దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నెక్స్ట్ టాపిక్ డీటెయిల్ గా మాట్లాడదాం దాని గురించి సార్. రైట్, గురునాథన్ గారు.